హైదరాబాద్లో ఎలాగో అలాగా చార్మినార్ చూద్దాం, ట్యాంక్ బండ్ బుద్ధుడిని చూద్దాం, బిర్లా మందిర్ని చూద్దామని రాలేదు. ఇక్కడున్న ఆడాళ్ళతో గేమ్స్ ఆడించి అందరితో ఆడాళ్ళ మజాక అనిపించడానికి వచ్చాను. మా ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు గేమ్స్ ఆడడానికి. నేను వెళ్తున్నాను, వచ్చేయండి. ఎవరు లేరు పక్కన, నేను ఒక్కడే ఈసారి నుంచి వచ్చా. సింహం సింగిల్ గా వచ్చింది. ఇప్పుడు అందరికి ఒక డౌట్ వస్తుంది, ఆడాళ్ళ మజాక ఏంటి, ఎందుకు అని. అక్క చెల్లెళ్ళు, బంధాలు, బంధుత్వాలు, పేరెంటలు, ప్రేమలు. ఈ రాకెట్ కాలంలో మనం అందరం మర్చిపోయాం. పొద్దున్న లేవగానే ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. రాత్రి ఎప్పుడో వచ్చి కలిసి భోజనం చేద్దామంటే కూడా టైం లేదు. అలాంటి సమయంలో సిస్టర్స్, మదర్ డాటర్, ఆడపడుచులు, వదినలు అలా వచ్చి సరదాగా ఆట పాటలతో అల్లరిస్తే ఎలా ఉంటది? అదే కాన్సెప్ట్ మా ఆడాళ్ళ మజాక. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, అక్క చెల్లెళ్ళు, డాటర్ మదర్, సో జోడీలాగా వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో షో ఇవాళనే స్టార్ట్ అయింది కాబట్టి మీరు షో చూస్తే ఈ షో కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఆడాళ్ళ మజాక. ఈ ఆడాళ్ళ మజాక మా ప్రోగ్రాము మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడవాళ్ళ కోసమే. కానీ ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఆడాళ్ళ మజాక ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, నా వెన్ను తట్టి పోరా అని పంపించడానికి మా 2 అత్తలు వస్తున్నారు. ఒకరేమో రాగిని అత్త, ఇంకోరేమో మా ఉమత్త. నిజంలా నిన్ను చూడండి ఒక పక్కన మా అందానికి నిర్వచనం, మా ఉమ్మత్త అయితే టాలెంట్ కి నిర్వచనం. రాగిని అత్త తర్వాతనే ఇంకెవరన్నా. సో మా 2 అత్తలు రెడీగా ఉన్నారు, కానీ మా అత్తల పక్కన ఎవరో ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రాగిని గారి దగ్గర స్టార్ట్. రాగిని గారు పక్కన మా అన్నయ్య కూతురు సంధ్య గారు అయితే మేనకోడలు అయితే అత్తగారితో వచ్చేసారనమాట. సూపర్. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. అక్క పిలవగానే వచ్చేస్తాను. వెరీ నైస్. అండ్ నా ఫస్ట్ షో ఆడాళ్ళ మజాకకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. ఆడాళ్ళ మజాక్ ఇలాగే 1000 ఎపిసోడ్లు జరగాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఉమత్త అక్కన నాకు తెలుసు చెల్లెలే కదా? చెల్లెలే. అక్కనే కదా? అక్క చెల్లెలే కదా? నువ్వు 10 సార్లు అక్క చెల్లెలు అనకు. అక్క చెల్లెలే కాదు. ఎందుకో మీరు ఏదో ముందు ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఆపేశారు. అందుకే నాకు డౌట్ వస్తుంది. నిజం చెప్పు, నీకు చెల్లెలు లేదని తెలుసు నాకు. ఎవరు పక్కనుంది? ఎవరు? నా చెల్లెలే. అత్త కాదు, నా కూతురు. మదర్ అండ్ డాటర్ వచ్చేసారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దిస్ మై ఫస్ట్ షో. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు నీ పేరు? తనుష. వాట్ యు డూయింగ్ నౌ? ఇంటర్ అయిపోయింది, ఎంబీబీఎస్ కి ట్రైనింగ్. ఎంబీబీఎస్ డాక్టరా? వెరీ నైస్. తప్పకుండా ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నాను. వెరీ నైస్.
సో ఇక్కడ రాగిణి అత్త గారు అండ్ పక్కన సంధ్య గారు అండ్ ఇక్కడ ఉమ్మత్త గారు అండ్ పక్కన తనుష రెడీగా ఉన్నారు. కానీ మనం పేరెంటానికి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఫస్ట్ ఏం చేసుకుంటాం మనం కొత్త వాళ్ళు కనిపిస్తే? పరిచయం చేసుకుంటాం, పరిచయాలు చేసుకుంటారు కదా. సో నా షోలో మీరు నాతో పరిచయం ఇప్పుడు కొంచెం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మనం కలిసి ఉండబోతున్నాం కాబట్టి ఎలా నవ్విస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఒక జోక్ చెప్తారో, ఒక డైలాగ్ చెప్తారో, ఒక పాట పాడతారో, అది మీ ఇష్టం. నాతో పరిచయం పెంచుకోవాలి. మిమ్మల్ని నవ్వించి మేము పరిచయం చేసుకోవాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే మా అన్నయ్య కూతురు నేను కలిసి ఒక జోక్ చేస్తాము. వెరీ నైస్. అమ్మగారు ఏంటి రంగి పని అంతా అయిపోయింది అమ్మగారు. గిన్నెలన్నీ తోమేసాను, ఇళ్ళన్నీ తుడిచేసాను, బట్టలన్నీ ఉతికేసా అండి, ఇక వెళ్ళొస్తానండి. ఇలా ఉండు ఒక నిమిషం. ఏటమ్మగారు? నేను చాలా పాచర్లు తీసి పెట్టాను నీకు ఇద్దామని. అయ్యో ఇవాళ ఆయుష్గా మీతో చెప్పాలనుకున్నాను అమ్మగారు. ఏంటి అది? మీరు నెల నెల తీసేసిన చీరలు నాకు ఎత్తుంటారు కదా, అవును. ఇక నుంచి ఇవ్వద్దు అమ్మగారు. ఎందుకు వద్దు? ఎందుకంటే ఏం చెప్పమని అమ్మగారు, వద్దంటే వద్దు. అదేంటి అలా అంటావు? మంచి మంచి కాస్ట్లీ చీరలు అయ్యో భలేవారు అమ్మగారు, మీ సెలక్షన్ చాలా బాగుంటది. మీరు ఇచ్చిన చీర కట్టుకుని మా ఈదిలో తిప్పుకుంటే వెళ్తే ఓయమ్మో రంగికి ఏం సోకు అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఇంకేమే పట్టుకెళ్ళడానికి? అబ్బా వద్దు అమ్మగారు, నా బాధ అర్థం చేసుకోండి. చెప్తావా లేదా? ఎందుకు పట్టుకెళ్ళావు? ఏం చెప్పమంటారు అమ్మగారు, మీరు ఇచ్చిన చీరలు కట్టుకుంటే అయ్యగారు మీరు అనుకుని నా దగ్గరికి రావడమే మానేస్తున్నారండి. చాలా బాగా చేశారండి, వెరీ గుడ్. కానీ రాగిణి గారు మీరు చాలా కామెడీ క్యారెక్టర్స్ లో కనిపించారు, కానీ ఆడాల మజాక ఫస్ట్ షో కాబట్టి మీలో ఉన్న విలనిజం ఒక్కసారి మేము చూడాలనుకుంటున్నాం. విలనిజం నా హస్బెండ్ నేను అడుగుతున్నా అనమాట. రండి, ఎవరది? మీరే. నేను ఇప్పుడు హస్బెండ్. నా కొడుకుని వాడు చచ్చిపోవాలి, వాడు బతకనికి లేదు పెనుటి. నా బిడ్డని చంపేస్తాడు, ఆడు 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 బతకడానికి లేదు పెనుటి. ఆడిపోయినావు రా అని చంపి ఏ చేసినా నా కొడుకుని ఆడెవడో కోడా మేకన వేసేయడానికి. సూపర్ అండి, కానీ విలనిజం కూడా సూపర్. ఇప్పుడు మీరు నాతో పరిచయం పెంచుకోవాలి. జోకా పాటనా మీ ఇష్టం. నీకోసం ఒక డైలాగ్ వేస్తా. బాలయ్య బాబు రేంజ్ లో ఉండాలా? కాదు, రమ్యకృష్ణ రేంజ్ లో ఉంటది. సూపర్. శృంగార వీరా, నువ్వంటే అందరికి ఎందుకు తెలుసా ఇష్టం? నువ్వు లైట్ గా గడ్డం పెంచినా, కొత్తగా మీసాలు పెంచినా, స్పెట్స్ పెట్టినా, నీ స్టైల్ నీ అందం తరగలేదు. పరమేశ్వరా, నేను చేసిన ఈ పుణ్యాల కోసం నా ప్రాయశ్చిత్తం అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సమరంలో రవి బతకాలి. ఈ ఆడాల మజా కోసం రవి బతకాలి. ఈటీవీ కోసం రవి బతకాలి. రవిని భరిస్తున్న ఈ ఆడియన్స్ అందరు బతకాలి. రాకళ్ళ రవి బతకాలి. ఆయన నాకేమైందని నేను బతకాలి నేను అనుకుంటా. భరించాలి. ఓ నాకేదో రోగం వచ్చిన నేను ఫీల్ అవుతున్నా. నేను బతికే ఉంటానుగా. ఎపిసోడ్స్ అయిన తర్వాత చూసిన ఆడియన్స్ బతకాలి కదా, నువ్వు బతకాలి కదా. నీ బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నంత కాలం నేను బతికే ఉంటానత్తా. ఇక్కడ ఉమ్మత్త టీం అండ్ ఇక్కడ రాగినత్త టీం. సో లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అంటే ఈ పేరుకి తగ్గట్టుగా, ఈ టైటిల్ కి తగ్గట్టే మీరు మాట్లాడింది ఏది కూడా తిన్నగా ఉండదు, ఏది కూడా సూటిగా ఉండదు. ఏదైనా మాట్లాడినా ఇంకో దాని అర్థం వేరే ఉంటది. అయితే ఇక్కడ సంబంధం లేని ఆట అన్నమాట ఇది. అంటే మనం ఏది మాట్లాడుకున్నా ఒకరికొకరు సంబంధం ఉండదు. తిన్నారా అంటే ఆకాశం ఎరుపు రంగులో ఉంది కదా అని ఆన్సర్. అంటే దీనికి సంబంధం లేదు, మనం అలా మాట్లాడుకుంటూనే వెళ్ళాలి. కానీ ఇక్కడ అవును కాదు ఇలాంటివి ఉండకూడదు. 1 minute లో ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకే, సింపుల్ గా. సో ఉమ్మతత్వం ఆడదామా, రాగినెత్తతో ఆడదామా? ఫస్ట్ వెరీ గుడ్. అందుకే మనం రాగినెత్తతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ, స్టార్ట్ చేద్దామా? యువర్ 90 seconds starts now. వాన పడేటట్టుంది. నగలు బాగున్నాయి కదా, మీరు బాగా తింటారంటగా. వాళ్ళంతే ఎప్పుడు. మీ ఆయన మీతో బాగా కష్టాలు పడుతున్నారంట. అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చింది. మీరు ఓడిపోయారు.
ఏ అది కూడా స్టేట్మెంట్ ఓడిపోయారని. మీరు విగ్ అది కార్పెట్ క్లీన్ గా ఉంది. లేదండి, ఈ జ్యువెలరీ సారీకి సెట్ అవ్వలేనట్టు అనిపిస్తుంది. ఆ అద్దాలన్నీ భలే తగిలించారు భలే కదా. ఉన్నాయి. బ్రహ్మోత్సవం సినిమా చూసారా మీరు? అవునవును, అది అలాగే చెప్పింది కదా. అవును అవును, ఇవాళ రేపు హైదరాబాద్ లో చాలా ట్రాఫిక్ ఉందండి. అందుకే బ్రెడ్ లో జామ్ నంచుకోవాలని. ఏ జామ్ రిపీట్ చేశారు. ట్రాఫిక్ జామ్ అన్నా మీరు జామ్ అన్నారు, రిపీట్ అది కూడా చేశారు. రాకూడదు. పదాలు రిపీట్ అవ్వద్దు. మీరు ఎందుకు ఈసారికి ఈ బొట్టు పెట్టుకున్నారు? సెట్ భలే ఉంది. బాగుంది. ఇది నా ఫస్ట్ డే అండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా తప్పకుండా. బాహుబలి ఎన్నిసార్లు చూసారు మీరు? పోస్టర్ బాగుంది. నిజం చెప్పండి, మీ ఆయన ఏ హీరోలో ఉంటాడు? నిజం చెప్పండి, ఒప్పేసుకోండి. ఆడవాళ్ళ మజాక అంటే ఎలా ఉంది? కళ్ళ కాటిక కొంచెం రైట్ సైడ్ కంటికి ఎక్కువైంది. ఈరోజు షూటింగ్ లేదా? ఈ సెట్ కి ఈ ప్రోగ్రామ్ కి నేను సెట్ కాలేదేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? సినిమాకి వెళ్దామా? ఖాళీ కదా సండే. టైమ్ అప్. సో రాగినత్త 1 minute లో మీరు జస్ట్ 3 తప్పులు చేశారు. ఎక్కువే. 3. ఇప్పుడు వీళ్ళ 4 చేసేలాగా నేను చేస్తా, నువ్వు చూస్తావు చూడు. నువ్వు 2 కంటే ఎక్కువ చేయొద్దు, జాగ్రత్త చూసుకోరా. చేస్తామేంటి, ఇస్తామా డాన్స్? నిజంగా తనుశాంత అందంగా మీరు లేరు. ఏమో ఏంటో ఈ గాలి వాతావరణం. మీరు టోటల్ గా ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు? అబ్బా ఆ స్విఫ్ట్ ఎంత బాగుంటుందో కదా కారు. లెజెండ్ 400 days నడిచిందంట, తెలుసా నీకు? ఈరోజు వంకాయ కూడా చేద్దాం, వంకాయ లేవే. బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీ అసలు సూపర్. ఈరోజు మా ఆయనకి చికెన్ కూర అడిగాడు. చికెన్ బదులు ఏదో దాంట్లో ఒక బల్లి పడిద్దాం అనుకుంటున్నాను. మీ యుఎస్ వీసా రిజెక్ట్ అయిందంటగా? అదేంటో ఆ రోజు రాత్రి అలా అనుకున్నాను, కానీ అది పగిలైపోయింది. ఆ నగలకి ఆ సారికి ఏమైనా మ్యాచింగ్ ఉందా? నేను అంటే అయిపోయింది. నెక్స్ట్ నాకు రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అండి. ఆ మొగుడుతోటి ఈ మొగుడుతోటి పడట్లేదు. మీ ఆయన ఎక్కడ పని చేస్తారో నాకు చెప్పడం మర్చిపోయారు మీరు. ఆ వాచ్ ఎక్కడ కొన్నావు? మీరు దుబాయ్ వెళ్ళారా? నువ్వు బట్టలు వేసుకున్నావా? నీకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం కదా? నువ్వేదో చెప్పావు కదా ఆ అమ్మాయి తోటి ఏదో ఎఫర్ ఉందని. నువ్వు ముందు డైలాగ్ మొత్తం అసలు ఫ్లోయే లేదు అసలు. లో ఉండకూడదు కదా. టోటల్ గా 1 minute అయిపోయింది. సూపర్. ఇప్పుడు కరెక్ట్ ఎవరంటే రాగినత్త చెప్తుంది ఎన్ని మిస్టేక్లు చేసిందో మా అమ్మ. అత్త ఎన్ని మిస్టేక్లు చేసింది లెక్క పెట్టావా? 2 మిస్టేక్లు చేసినావు అంట. ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. ఆడువారి మాటలకు అర్థాలే వేరులేలో మా ఆడాళ్ళ మజాకాలో ఫస్ట్ రౌండ్ ఇది. సో ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ లో గెలిచింది మా ఉమత్త. కంగ్రాచులేషన్స్ ఉమత్త. సో మా ఆడాళ్ళ మజాకాలో సెకండ్ రౌండ్ కూడా ఉంది, కానీ సెకండ్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనతో పాటు ఉన్న ఆడియన్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పి గిఫ్ట్ ఇచ్చే టైం. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్ చిలక. సూపర్. సో కలర్ఫుల్ చిలుకలో మా ఆడియన్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తాం అనమాట. ఏం చేపిస్తానంటే ఇక్కడ ఆడియన్స్ లో ఒక 4 అందమైన లేడీస్, అందరు అందంగా ఉన్నారు, 4 అందమైన లేడీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ లో మమ్మల్ని మెప్పిస్తే మీకు గిఫ్ట్, సింపుల్ గా. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ది సెలెక్షన్ ప్రాసెస్. కలర్ఫుల్ చిలకాలో నేను ఆడియన్స్ నుంచి 4 సెలెక్ట్ చేస్తాను ర్యాండమ్ గా. సో ఇక్కడ సైడ్ ఏమో తమన్నా గారు, ఇక్కడ శృతి హాసన్, సమంత, కాజల్ అగర్వాల్. సో ఇప్పుడు వీళ్ళు 4 అందంగా, అంటే చాలా అందంగా ఇక్కడ నుంచి అక్కడి వరకు ర్యాంప్ వాక్ చేసి అక్కడ ఒక మంచి పోజ్ చేసి మళ్ళీ అదే స్టైల్ అలా వచ్చేసి ఇక్కడ నిల్చోవాలి. ఓకే, మ్యూజిక్. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby,
ఏమి నడిచారు కానీ మీరు నడిచారండి. అందమైన బామలు లేత మెరుపు తీగలు ఆ వాక్ సీక్రెట్ ఏంటండి? డిఫరెంట్ గా ఉండాలని నడిచాను. అందరూ మహా నడిచాక different నేను గా నడవదు. ఉంది. చాలా అసలు డిఫరెంట్ నడిచాను. వయ్యారంగా నడక అంటే ఇదేని కేర్ ఆఫ్ అడ్రస్. నిజంగా నా కోరిక వచ్చింది మా పిన్ని గారితో ఒక్కసారి ఆ కొంగు నడక. మ్యూజిక్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఎవరో అప్పుడే యాక్సిడెంట్ ఇచ్చి బ్రేక్ కొట్టాడు. ఇప్పుడు ఇది ప్రతి ఎపిసోడ్ లో కలర్ఫుల్ చిలకలో ఇట్లా కలర్ఫుల్ గా నడవడం అనేది ఉంటది. కానీ అసలైన టాస్క్ ఇప్పుడు గిఫ్ట్ ఎవరికి అని అంటే పరిపూర్ణ మహిళలాగా ఎవరైతే కనబడుతున్నారో ఈ నలుగురిట్లో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం అనమాట. అందంగా చీర కట్టు, నగలు, ఆ హెయిర్ స్టైలు, ఆ నవ్వు ఎవరికి ఉంది ఇక్కడ? అందుకే ఇవాళ కలర్ఫుల్ చిలక మా పిన్ని. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్. ఆడాళ్ళ మజాకాలో ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ 2 రౌండ్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఫైనల్ గా థర్డ్ రౌండ్. అండ్ మళ్ళీ మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ ఈ థర్డ్ రౌండ్ పేరే సూపర్ మచ్చి. రెడీ? సూపర్ మచ్చిలో బిందెలు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు బిందెలతోని సూపర్ మచ్చి గేమ్ స్టార్ట్ అవుతుంది. మీ ఇద్దరిలో కోఆర్డినేషన్ ఉంటే ఈ గేమ్ ఖచ్చితంగా మీదే. ఎవరి టీంలో ఎక్కువ కోఆర్డినేషన్ ఉందో చెక్ చేసేది సూపర్ మచ్చి. ఆల్రైట్. కానీ మనం చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి అంటాం. ఎందుకు ఎండిపోతున్నాయి అంటే మనం బిందెల్ని మర్చిపోయాం. ఎన్ని రోజులు అయిందండి? ఎన్ని రోజులు ఆడవాళ్ళు అలా బిందెని పట్టుకొని ఆ చెరువు నుంచి నీళ్లు తీసుకొని అలా వయ్యారంగా నడుచుకుంటారు. ఒక్కసారి ఉమాగారు చూపెడతారు అలా వయ్యారంగా బిందెని పట్టుకొని ఎప్పుడో చిన్నప్పుడు అక్కడ దూరంగా చెరువు ఉంది. అక్కడ ఉందా? 1 2 3 మ్యూజిక్. పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే చాపల్లె తుల్లి, జాంపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక. ఎందుకే ఈ తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలో తడతడ. ఇప్పుడు రాగనత్తయ్య ఎలా వాక్ చేస్తుంది? అసలు ఈ నడకకి మాత్రం అక్కడ శ్రీదేవి, ఇక్కడ రమ్యకృష్ణ. వాక్ అయిపోయింది. ఇప్పుడు సూపర్ మచ్చి గేమ్ లోకి వస్తున్నాం. ఏంటండి, మీ ఎదురుగా స్ట్రెచ్ బాల్స్ ఉన్నాయి కదా, ఇద్దరికి ఒక్కొక్క బిందె ఇచ్చేస్తాం. ఒక బంతిని తీసుకుంటారు, దాన్ని కింద నేలకేసి బౌన్స్ చేస్తారు. అది బౌన్స్ అయ్యి కింద పడే లోపల మీరు బిందెలో పట్టేసుకోవాలి. 1 minute లో ఎన్నైతే బాల్స్ మీరు బిందెలో కలెక్ట్ చేస్తారో అది మేము కౌంట్ చేస్తాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? రాగనత్తనా, ఉమాతనా? ఫస్ట్ అక్క ఆడింది కాబట్టి ఇప్పుడు నేను ఆడతాను. చేంజ్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ రాగినత్త ఆడింది కాబట్టి ఇప్పుడు ఉమాతతో ఆడదాం. ఆల్రైట్. తనుష గారి బిందా, ఇది ఉమ్మత్త బిందా. Your time starts in 3 2 1 go. పోయినట్టే. అదే వెరీ గుడ్. కింద పెట్టాలి, పిల్లలు కింద పెట్టాలి. బౌన్స్ అయ్యేటప్పుడు కింద పెట్టాలి. కింద పెట్టు. ఇప్పుడు ఎట్టు గట్టిగా. గట్టి కొడితే బౌన్స్ టైం పడుతుంది. గట్టి కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉమ్మత్తకు వచ్చేసింది గేమ్. అనుషాకి రావట్లేదు. ఉమ్మత్త సూపర్.
బిందెలో బంతి అనే ఆట ఉమ్మత్త చాలా బాగా ఆడుతుంది. కానీ తరుష ఇప్పుడు నేర్చుకుంటుంది. కానీ ఉమ్మత్త నాకు నేర్పించేటోడు నేనే నేర్పిస్తాను ఆడుతుంది. వెరీ గుడ్. ఫాస్ట్ 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 ఫాస్ట్. వెరీ గుడ్. సో టోటల్ గా ఎన్ని బంతులు వేసారో చూద్దాం. ఉమ్మత్త గారి బిందెలో 1 2 6 7 8 9 10 11 18 19 19 19 19 19 ఇది 20. సో టోటల్ గా 1 minute లో 19 balls బిందెలో వేశారు. వెరీ గుడ్. రాగినత్త రెడీయా? ఓకే రెడీ. లెట్స్ స్టార్ట్. రాగినత్త మీ టార్గెట్ 20. ఓకేనా? టేక్ యువర్ పొజిషన్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. గట్టిగా గట్టిగా బిందె కింద పెట్టాలి. బిందె కింద పెట్టాలి. బిందె కింద పెట్టా. బిందె లేపేరకు పోతుంది. గట్టిగా 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 గెలవాలి. లేకపోతే గిఫ్ట్ రాకపోతే ఇంట్లో చూసి అయ్యో ఎందుకు పోయినావే రవి గారి షోలో అంటారు. తొందరగా తొందరగా గట్టిగా గట్టి కొట్టు. గట్టి కొట్టు గట్టిగా. రావట్లేదా? ఏంటది రావట్లేదు? వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో. తొందరగా తొందరగా టైం అయిపోతుంది. వామ్మో అయిపోయింది. నాకు తెలిసి ఉమ్మత్తనే గెలిచింది అనుకుంటా. ఏం లేవాడ. 1 2 14 15 16 17 18 19 20 21 22 23 24 25. అవసరం లేదురా బాబు ఇంకా. ఏం ఆడారు. ఇది కోఆర్డినేషన్ అంటే సూపర్. థ్యాంక్ యూ. చూసారా? అల్లుడి పేరు నిలబెట్టడం కోసం, ఆడాల మజాకా పేరు నిలబెట్టడం కోసం మా అత్త గెలిచింది. ఆడాల మజాకా షోలో మా రాగినత్త ప్రూవ్ చేసింది. అల్లుడా మజాకా. కంగ్రాచులేషన్స్. ఫైనలీ మా ఉమ్మత్త గెలుచుకుంది గిఫ్ట్, మా రాగినత్త కూడా గెలుచుకుంది గిఫ్ట్. సో నా ఫస్ట్ ఎపిసోడ్ ఆడాల మజాకా అలా అంతం అయిపోయింది. కానీ ఆడియన్స్ లో కూడా గిఫ్ట్ గెలుచుకున్నారు మా పిన్ని గారు. 1000 watts బల్బు. చూసారు కదండి. ఇవాళ నా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మా ఉమ్మత్త అండ్ రాగినత్త సెలబ్రిటీస్ మా షోస్కి వచ్చారు. అలా మా ఆడాల మజాకా టీమ్ ని బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మత్త వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ తనుష. థ్యాంక్ యూ సో మచ్ రాగిని గారు. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. సో మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే సెలక్షన్స్ కి రండి. అండ్ నాతో పాటు ఆట పాట అబ్బో అల్లరి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఎందుకంటే నేను ప్రతిరోజు మీ ఇంటికి వస్తా ఆడాల మజాకా అంటూ. అంటే నెక్స్ట్ టైం ఇట్స్ టాటా బై బై. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. మీ ఇద్దరికి ఏంటి? ఐ మీన్ మదర్ డాటర్. అక్క ఏమండి నేను మదర్ లా ఉన్నానా? లేదండి మదర్ డాటర్ అట్లా అన్నా నేను. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అది లేనిది మనం జీవించలేం. పెళ్లి భోజనం లేకుండా జీవించలేమా? నేను కూడా వీళ్ళ మధ్యలో ఉండి Hey, come on, beautiful baby.
అమితాబ్ బచ్చన్ టూత్ ప్రిక్ అంటారు దీన్ని.